వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై టీడీపీ తీవ్రంగా స్పందిస్తోంది. ఆమె ప్రయోగించిన డైలాగులతో సహా వీడియోను చీఫ్ విప్ కాలు శ్రీనివాసులు విడుదల చేశారు. అధికార పక్ష ఎమ్మెల్యే అనిత దళితులను కించపరచడం, చంద్రబాబుపై దూషణలు చేయడం చేశారని ఆరోపించారు కాలువ. రోజా వ్యవహారంలో అసలు ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. టీడీపీ వ్యూహంలో వైసీపీ చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. రోజా వ్యవహరించిన తీరుపై సీరియస్ గా ఉన్న ఏపీ ప్రభుత్వం రోజా వ్యాఖ్యల వీడియోలను ఎథిక్స్ కమిటీకి పంపాలని భావిస్తోంది. ఇప్పటికే రోజా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని, తగు చర్యలు కూడా తీసుకుంటామని స్పీకర్ కోడెల ప్రకటించారు. అలాగే అసెంబ్లీ వీడియోల ఆధారంగా మరికొంతమంది వైసీపీ నేతలపై కూడా వేటు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు రోజా విషయంలో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇప్పటికే ఒక వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. ఇప్పుడు ఎథిక్స్ కమిటీకి కూడా ఆ వీడియోను పంపించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఇప్పుడు ఏం జరగబోతోంది ఈ విషయంలో? ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపాలని అధికార పక్షం దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ లాస్ట్ డే జరిగిన పరిణామాలు చూస్తే కనుక శాసనసభ్యురాలు అనిత మాట్లాడిన తీరు, ఆ తర్వాత పీతల సుజాత తన ఆవేదనను వ్యక్తం చేసిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా రోజా పైన చట్టపరమైన చర్యలు ఉంటాయనేది స్పష్టంగా సంకేతాలు అందిని. ఆ క్రమంలోనే ఆ రోజు శాసనసభలో పూర్తి స్థాయిలో శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి గారి లేకపోతే మిగిలిన వ్యక్తులు మాట్లాడిన సందర్భాలలో రోజాకు సంబంధించిన అంశాలను పదే పదే ప్రస్తావించడం కానీ, లేకపోతే దళిత మహిళల పట్ల, అంటే గతంలో పీతల సుజాత పట్ల రోజా చేసిన వ్యాఖ్యలు కానీ, లేదా తర్వాత ఈ సెషన్ లో అనిత పట్ల చేసిన వ్యాఖ్యలు, ఇవన్నిటినీ కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లోనే రోజాపై సస్పెన్షన్ వేటు ఏడాది పాటు వేసినా దానికంటే పూర్తిగా అనారక వేటు వేస్తేనే ప్రతిపక్షానికి, అంటే ముఖ్యంగా రోజా పూర్తి స్థాయిలో కూడా ఆమె అధికార పక్షంపై తన నోటి దురుసుతో విరుచుకుపడుతున్న తీరుకు చెప్పెట్టాలని అధికార పక్షం కూడా ఆలోచన చేస్తా ఉంది. ఈ ఆలోచనలో భాగంగానే లాస్ట్ డే జరిగిన సెషన్ జరిగిన తీరును గమనిస్తే కనుక దానిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగానే అందరూ కూడా శాసనసభ్యులందరూ కూడా మాట్లాడినట్టు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు అంటే నిన్న కాలువ శ్రీనివాసులు వీడియోను ఒక మీడియాకు విజువల్స్ విడుదల చేయడం కానీ, లేకపోతే అక్కడ ఉండే మాటల సారాంశాన్ని విడుదల చేయడం చూస్తే కనుక ఖచ్చితంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే వాస్తవానికి లాస్ట్ డే నాడు రోజాపై అనాహత వేటు పడుతుందని చెప్పి అందరూ అంచనా వేశారు. అయితే ఒక సెషన్ లో పాల్గొని ఒక సెషన్ లో ఆమెపై ఏడాది పాటు శిక్ష విధించిన తర్వాత మరొక శిక్షణ విధించడం, అది కూడా చట్టసభలో ఆమె లేని సందర్భంలో రెండో శిక్షణ విధించడం అనేది చట్టపరంగా కొంత ఇబ్బంది ఎదురవుతున్న ఉద్దేశంతోనే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తారని చెప్తా ఉన్నారు. ఎథిక్స్ కమిటీ నుంచి ఖచ్చితంగా రోజాకు అగ్రెస్ట్ గానే నిర్ణయం వస్తుంది అనే భావన పూర్తిగా అధికార పక్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకవేళ అదే నిజమైతే కనుక రోజా ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల పాటు, అంటే 2019 వరకు శాసనసభలో అడుగు పెట్టే అవకాశం లేకుండా చేయాలనేది అధికార పక్ష వ్యూహంగా కనిపిస్తోంది. అయితే శ్రీనివాస్, ఈ వీడియో చూసిన తర్వాత మరికొంతమంది నేతలపై కూడా వేటు పడే ఛాన్స్ ఉంది అని అంటున్నారు కదా, ఎవరు ఆ నేతలు? అంటే రోజా కామెంట్ చేసిన సందర్భంలో ఆమెకు వంత పాడుతూ శ్రీధర్ రెడ్డి గానీ లేకపోతే మరికొందరు శాసనసభ్యులు అది కూడా పూర్తిగా గుర్తించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి వీడియో రికార్డింగ్ కూడా అక్కడ ఇంటర్నల్ గా జరిగిన రికార్డింగ్ వ్యవహారాన్ని కూడా బయటకు తీసి ఎవరు వ్యాఖ్యలు చేశారనే దానిపై కూడా పూర్తిగా ఆలోచన చేస్తా ఉన్నారు. వీరిని ముందుగా రోజాని కట్టడి చేస్తే కనుక మిగిలిన వారు శాసనసభలో ఖచ్చితంగా బాధ్యతగా వ్యవహరించాలి, నోరు పారేసుకుంటే ఖచ్చితంగా రోజాకు పట్టిన గతే పడుతుందనే ఒక సంకేతాన్ని పంపించాలని అధికార పక్షం బలంగా విశ్వసిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మొదట రోజాపై వేటు వేసిన తర్వాత మిగిలిన శాసనసభ్యుల అంశాన్ని కూడా వారిపై కొంత వేటుకు సంబంధించి, అంటే అనారక వరకు వారి వ్యవహారంలో రాకపోవచ్చు కానీ
కొంత సెషన్ వరకు వారిని సస్పెండ్ చేయడం కానీ లేకపోతే చట్టపరంగా కొన్ని చర్యలు తీసుకోవడం కానీ చేసే అవకాశం. మరొక పక్క అనిత కూడా రోజాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు. అది కూడా రాజకీయంగా కొంత దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. అనిత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని కూడా చెప్పారు. తను ప్రత్యేకంగా కేసులు నమోదు చేయించే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఒకవేళ అదే నిజమైతే కనుక ఒక పక్క శాసనసభకు దూరం కావడం, మరొక పక్క ఆ కేసులు ఎదుర్కోవాల్సి రావడం, ఈ రెండు కూడా రోజాకు కొంత రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని కల్పించే విషయంగా కనిపిస్తుంది. మరి వైసీపీ పార్టీ ఏ విధంగా తీసుకుంటోంది, దీన్ని ఎలా కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది? రోజా వైఖరికి సంబంధించి అంటే కొంత పార్టీలో ఆమె దురుసుగా వెళ్తుంది, స్పీడ్ గా శాసనసభలో ప్రతిపక్షం నుండి తన వాయిస్ ను బలంగా వినిపించడంలో ఆమె ముందు ఉంది అని కొంత మద్దతు లభించినప్పటికీ తర్వాత క్రమంలో పీతల సుజాతకు సంబంధించి ఆమె చేసిన కామెంట్స్ కానీ లేకపోతే ఆ తర్వాత ఈ సెషన్ లో అనితకు వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ కానీ ఇవన్నీ అంటే రాజకీయంగా విమర్శలు వచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు, కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది రోజా గత 2 సెషన్ల నుంచి చూసిన సందర్భాలలో కొంత సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రైవేట్ గా మాట్లాడిన సందర్భంలో వారు కొంత ఇబ్బంది పడుతూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్ వద్ద తమ భావాలను స్వేచ్ఛగా చెప్పుకునే స్వేచ్ఛ లేదు కాబట్టి వారు మీడియా కదిలించిన సందర్భంలో కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు. వ్యక్తం చేసి బయటపడుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే దీని మీద అంటే వాస్తవానికి రాజకీయాలకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా రోజాకు మద్దతుగా తమ సొంత పక్షం సొంత సభ్యురాలు కాబట్టి ఖచ్చితంగా ఆమెకు అనుకూలంగా పోరాటం చేయాల్సింది మిగిలిన సభ్యులంతా. అయితే వ్యక్తిగతంగా మటుకు అందుకు భిన్నంగా వారంతా కూడా బయట మాట్లాడుతున్న సందర్భం ఉంది. కాబట్టి రోజాకు సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు సొంత పార్టీ నుంచి కూడా దక్కే అవకాశం కనిపించడం లేదు. అయితే రాజకీయ అవసరాల రీత్యా మాత్రం ఆమెకు మద్దతు పడాల్సిన అవసరం వైసీపీ సభ్యులకైతే ఉన్నట్టు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.